నారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నారాయణ గారు చెప్పండి, అంటే ఖచ్చితంగా హోంగార్డుల సమస్యల్లో ఉన్నారు. మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలమైనవే, ఆమోదయోగ్యమైనవే, అన్నింటినీ కూడా సానుకూలంగానే తీసుకుంటున్నాం. సీఎంతో చర్చించిన తర్వాత మీకు ఒక నిర్ణయం ప్రకటిస్తామని సీఎస్ ఇంతకు ముందే చెప్పారు. అయినా అంటే సీఎస్ చెప్పారు అంటే సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఒక మెసేజ్ గా చూడొచ్చు. అయినా మళ్ళీ మీరు ఇంకా ఉద్రిక్త పరిస్థితికి తీసుకువెళ్తున్నారు మీ ఆందోళనని ఎందుకు? మేడం మీరు అర్థం చేసుకోవాలి మేడం. ఇంతకు ముందు కూడా అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ అధికారికంగా రాసి ఇవ్వలేదు మేడం. రాసి ఇవ్వాలి, ఏదైనా ఉంటే ఫలాని డేటు నుండి వీళ్ళకి అమలు పరుస్తున్నాం అని చెప్పాలి. అంతేకాని చర్చలకు పిలిచి ఏదో కొద్దిగా మేము సానుకూలంగా ఉన్నాం మీకు స్పందిస్తామనంటే అది కరెక్ట్ కాదు కదా మేడం. దానికోసం అని చెప్పేసి సీఎం గారికి కానీ లేకపోతే రాజు శర్మ గారికి కూడా రిక్వెస్ట్ మేము చేసేది ఏంటంటే రాతపూర్వకంగా రాసియండి, ఫలాని డేటు నుంచి అమలు జరుగుతాయి. మీరు అడిగింది గివి అడిగినారు కాబట్టి గివి మాత్రం మేము ఇప్పుడు ప్రజెంట్ చేయగలుగుతామని చెప్పేసి రాతపూర్వకంగా రాసిస్తే నమ్మగలుగుతాం. కానీ ఏదో నీటి మీద బుడగలాగా మాట్లాడినట్టుగా మాట్లాడేసి గెంటేసుకొని పోయి మళ్ళీ అనగదొక్కడం అనేది సరైనది కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకోవడం జరుగుతుంది మేడం. అయితే మీ సంఘం తరపున సీఎస్ తో మాట్లాడిన ఈ సంఘం నేతలంతా కూడా మీడియా ముందే చెప్పారు, చాలా హర్షిస్తున్నాం, సీఎస్ ఇంత త్వరగా స్పందిస్తారు అనుకోలేదు, చాలా మెచ్చుకుంటున్నామని కూడా మీ నేతలే చెప్పారు. మరి ఒక్కసారిగా డెసిషన్ ఎందుకు మార్చుకున్నారు? మార్చుకున్నది కాదు మేడం. ఒకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ ఫోన్లన్నీ గుంజుకున్నారు. అక్కడ చర్చలలో నేను ఒకటే చెప్పిన, అధికారికంగా రాసి ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఒప్పుకోవడం జరుగుతుంది. అంతేకాని నోటి మాటతోటి మాత్రం మనం ఒప్పుకోవడం జరగదు. నా ఆమర నిరాశించ కూడా ఆగది, చావడమా బ్రతకడం అనేదే ఉంటది. అవసరమైతే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాలు రెండిట్లలో కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళను బెదిరించే విధంగా తెలుగులు గుంజుకొని మాట్లాడడం, అక్కడ మరి ఏ విషయం సరైన రీతిలో తీసుకోకపోవడం అనేది సరైనది కాదు. మళ్ళీ ఒకటి ఏంటంటే గతంలో కూడా సౌమతి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మన గౌరవనీయులైన సిపి గారిని పిలిచేసి మాట్లాడడం, మా దగ్గర ఇది ఉంది మీరు చేసేయలేదు అది ఇది అని చెప్పడం అనేది సరైనది కాదు. ఆర్టికల్ 23 ఏదైతే ఉందో ఆర్టికల్ 23 పరంగా కూడా మాకు మా శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగమే చెప్తాంది. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు మభ్య పెడతారు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలను నేను ప్రశ్నిస్తున్నా మేడం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నారాయణ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మొత్తానికి సీఎం స్పందించాలి, ఒక లిఖిత పూర్వకంగా మాకు ఒక హామీ ఇవ్వాలి అన్న ప్రధానమైన డిమాండ్ వీళ్ళ నుంచి వినబడుతోంది. ఆందోళన అయితే సచివాలయం దగ్గర ఇంకా ఉద్రిక్త స్థాయికి చేరుకుంటున్నట్లుగా మనం ఇప్పటివరకు లైవ్లో చూసాం. ఇప్పుడు ఒక షార్ట్